హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆక్రోటు, 1 టేబుల్ స్పూన్ల నువ్వులు, నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్, ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, బెల్లం, 1 కప్పు అటుకులు, 2 టేబుల్ స్పూన్ల కర్బూజా గింజలు, యాలకుల పొడి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక బాదం పప్పులు వేసి బాగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యి వేసిన కడాయిలో జీడిపప్పులు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఇప్పుడు అందులో ఆక్రోట్ కూడా వేసి బాగా వేయించాలి. రెండు నిమిషాల తర్వాత అందులో గసగసాలు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో కోకోనట్ పౌడర్, ఇప్పుడు నువ్వులు కూడా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లార్చాలి. ఇప్పుడు వేరే కడాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగాక ద్రాక్ష కూడా వేసి బాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు అటుకులు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అటుకుల్ని మిక్సీ జార్లో వేసి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్తో చేసిన పేస్ట్ని వేయాలి. ఇప్పుడు అటుకుల పొడి, ఇప్పుడు వేయించిన ద్రాక్షని సన్నగా తరిగి అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం పాకానికి 1 స్పూన్ నెయ్యి వేసి 1 కప్పు బెల్లం పొడి వేయాలి. ఇప్పుడు బెల్లం పాకం అయ్యాక అందులో యాలకుల పొడి, ఇప్పుడు గుమ్మడి గింజలు, తర్వాత కర్బూజా గింజలు కూడా యాడ్ చేయాలి. ఈ పాకాన్ని డ్రై ఫ్రూట్స్ అటుకుల పొడి బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చల్లారాక కట్ చేసిన పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లడ్డూల్లా చేయాలి. అంతే, టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.